హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. సింపుల్గా విత్ ఇన్ ఏ మినిట్లోనే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, చేయండి. డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్, ఇదే ఇంపార్టెంట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. యాప్ని చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ సపోర్ట్ వల్ల, అందుకే అడుగుతున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను తీసుకొస్తాను. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి తప్పులు చేయటం సర్వసాధారణం అండి. అలా చేసినప్పుడు జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి అదే ఫోటో అదే ప్రాంప్ట్ మళ్ళీ ఇవ్వండి, ఇలా క్రియేట్ చేస్తుంది. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఇంకా సైడ్లు చూడండి, లెఫ్ట్ రైట్ మోడల్స్ అయితే మార్చి కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగా క్రియేట్ చేసింది. తప్పు వచ్చినా ఏం కాదు, యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి మీ ఫోటో ఇచ్చి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, మళ్ళీ క్రియేట్ చేస్తుంది. అలా ఎన్నిసార్లు క్రియేట్ చేసినా డిఫరెంట్ మోడల్స్ అయితే చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీ ఫోటోతో కూడా క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.